ప్రతి నలుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని, ఇది ముప్పుగా మారుతుందని ఆయన హెచ్చరించారు. వరల్డ్ లివర్ డే సందర్భంగా ఐడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ సాహెబ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫ్యాటీ లివర్కు దారితీసే ప్రధాన కారణాలను వివరించారు. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధికంగా మద్యం సేవించడం, ఊబకాయం, మధుమేహం వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, దీని గురించి చాలా మందికి అవగాహన ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ చివరికి గుండె సంబంధిత వ్యాధులకు కూడా దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. తరఫున వరల్డ్ లివర్ డే ఈరోజు వరల్డ్ లివర్ డేలో మేము ఒక ఫ్యాటీ లివర్ మీద ఒక సెమినార్ చేస్తున్నాం. దీన్ని పబ్లిక్ అవేర్నెస్ ఈవెంట్ లాగా చేస్తున్నాం. ఫ్యాటీ లివర్ అనగానే చాలామందికి కంగారు, అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో, బ్లడ్ టెస్ట్లో, లివర్ టెస్ట్లో కొంచెం అబ్నార్మాలిటీ కనపడంగానే చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఫ్యాటీ లివరు చాలామంది ఆల్కహాల్ వల్ల వస్తుంది అనుకుంటారు, లివర్ పాడవడం. ఈ మధ్య షుగరు, ఊబకాయం, ఒబిసిటీ, డయాబెటీస్ వల్ల ఫ్యాటీ లివర్ చాలా కామన్ అయిపోయింది. ఆల్కహాల్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఇండియాలో మనకి షుగర్ వల్ల, ఊబకాయం వల్ల, ఒబిసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఫ్యాటీ లివర్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే మన జీవన విధానం మార్చుకోవాలి, బరువు తగ్గాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం పీరియాడిక్గా మనం పరీక్షలు చూసుకొని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీనికోసం మేము ఈరోజు ఐడియా ఫౌండేషన్, ఐడియా క్లినిక్స్ తరఫున ఒక పబ్లిక్ ఈవెంట్, అంటే మేము ఇండియాలో టాప్ డాక్టర్ డాక్టర్ శరత్ పుట్ట గారు లివర్ స్పెషలిస్ట్ అపోలోలో, అలానే వేరే వేరే హాస్పిటల్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, ఎండోక్రినాలజిస్టులు, సిటీ సర్జన్లు అండ్ ఉస్మానియా సూపరింటెండెంట్ అండ్ ఎండోక్రైన్ సొసైటీ పాస్ట్ ప్రెసిడెంట్, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక రీసెర్చ్ సైంటిఫిక్ ఈవెంట్ లాగా ఈ ప్రోగ్రామ్ చేశాము. ఈ రోజున ఇక్కడ ఐడియా క్లినిక్స్ వారు కండక్ట్ చేస్తున్న ఈ ఫ్యాటీ లివర్ అవగాహన సదస్సుకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఈ మధ్య డయాబెటీస్ మీద, హార్ట్ డిసీజెస్ మీద చాలా అవేర్నెస్ వస్తుంది. అయితే మన శరీరం ఒకటే భాగం, ఒక ఆర్గాన్కే ఎఫెక్ట్ కాదు, అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఆర్గాన్స్లో ఎఫెక్ట్ అయ్యేది చాలా ఇంపార్టెంట్ అయినది లివర్ అన్నమాట. చాలామంది లివర్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు, కానీ ఏదైతే ఇప్పుడైతే ఫ్యాటీ లివర్ అనేది ఉందో అది కూడా డయాబెటీస్కి చాలా దగ్గర బంధువులాగానే చూడాలి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా కామన్గా ఫ్యాటీ లివర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకు మీరు అల్ట్రాసౌండ్ చేయించుకున్నా కూడా ఫ్యాటీ లివర్ అని ఇస్తారు, చాలామంది కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, దాని గురించి మనం అవగాహన పెంచుకోవాలి. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటే మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి దాన్ని రివర్స్ చేయడానికి, ఇటువంటివన్నీ కూడా మనకి సాధారణ ప్రజలకి, డాక్టర్లకి కంబైన్డ్గా సదస్సుని క్రియేట్ చేసి ఆన్లైన్ని దాన్ని ట్రాన్స్మిట్ చేయడం అనేది నేను మొదటిసారి వింటున్నాను. కానీ ఇటువంటి అవగాహన చేపట్టిన ఐడియా క్లినిక్స్ వాళ్ళని మెచ్చుకోవాలి. రెండవది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని, ఏదో యూట్యూబ్లోనూ ఏదో ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్స్పర్ట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని గురించి అవగాహన పెంచుకొని, ఒకవేళ వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తే దానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. లివర్ డే ఉంది అంటే మన లివర్ ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ అని మనము దీంట్లో ఇవాళ చేసిన ప్రోగ్రామ్లో మెసేజ్ ఏమంటే లివర్ is the most important organ in the body, although we consider that as the center of the entire life, but liver is equally important. Liver lo emundante many metabolic processes go on in the liver, and liver synthesizes many proteins. So ivanni function chestunna liver చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఉంది. ఇవాళ మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు ఈ కాలంలో బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఒబెసిటీ, అంటే ఊబకాయం ఎక్కువ ఉండడం వల్ల, అందరిలో ఊబకాయం పెరగడం వల్ల లివర్ ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది. తరఫున వరల్డ్ లివర్ డే ఈరోజు వరల్డ్ లివర్ డేలో మేము ఒక ఫ్యాటీ లివర్ మీద ఒక సెమినార్ చేస్తాం.